శ్రీమాత్రే నమః. నమస్కారం. అందరూ కూడా చాలామంది భార్యలు వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా ఆందోళన చెందేది భర్తల గురించి. ఎందుకంటే చాలామంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, లేకపోతే గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మా భర్తకి ఇలా ఈ ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి. ఎందువల్ల మనం ఉద్యోగాన్ని కోల్పోతున్నాము? ఇక్కడ మనలో లోపమా, లేకపోతే ఆ సంస్థలో ఆ ఆర్థిక భారం ఎక్కువయ్యి వాళ్ళు మనల్ని తీసేయడం జరుగుతుందా? అది కూడా మనల్ని ఎందుకు తీసేస్తున్నారు? ఇంకా మన తోటి వాళ్ళు కొంతమంది చేస్తూ ఉన్నారు కదా. ఇలాంటివన్నీ కూడా మనం నిత్యం ఎదుర్కొనేటటువంటి సమస్యలు. దానితో పాటు ఇంట్లో మానసిక ఆందోళనలు, భార్యాభర్తల మధ్య కలహాలు. ఇక సరే, మనం ఎంత చేసినా కానీ ఇంతే ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భార్య ఎప్పుడైతే భర్త గురించి చేస్తూ ఉంటుందో తన కుటుంబ సౌఖ్యం కోసం, ఆవిడ సౌభాగ్యం కోసమే పూజాధికాలు పనిచేస్తాయి. ఎప్పుడైతే యజమానిని పూజకు చేసుకునే విధంగా తన ప్రోత్సాహాన్ని అందిస్తూ ఆ యజమానితో పూజ చేయించగలటువంటి ధర్మాన్ని కనుక భార్య నిర్వర్తిస్తే కనుక ఆ కుటుంబం మొత్తానికి కూడా మంచి జరుగుతుంది. ఇది చాలామంది గమనించాలి. కాబట్టి ఎంతసేపటికి కూడా ఆ స్త్రీలలో ఉన్న ఆందోళన ఆ పురుషుల్లో రావటానికి కారకురాలు భార్యనే. కాబట్టి సహా ధర్మచారిణి అయినప్పుడు తనతో సహా కలిసి చేస్తే ఆ పూజకు విశేష ఫలం ఉంటుంది, కుటుంబం అంతా కూడా బాగుంటుంది. పిల్లల విద్య విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ మానసిక ప్రవృత్తి విషయంలో పురోగమించడానికి కానివ్వండి, ఇది దోహదం చేస్తుంది. ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ జపమైనా, ఏ తపమైనా, ఏ తర్పణమైనా సరే భార్యాభర్తలు ఇరువురు కలిసి కనుక ఆచరిస్తే అది విశేష ఫలం దొరుకుతుంది. భగవంతుడు కూడా అయ్యో ఈ యొక్క కుటుంబం మొత్తం కూడా నా కోసం వాళ్ళు వేడుకోవడం చూస్తే చాలా ఆనందంగా ఉంది, కాబట్టి వీళ్ళకి ఏదో ఒక రకంగా మంచి కలగాలి అని చెప్పేసి ఆ భగవంతుని కృపా కరుణా కటాక్షాలు మనపై ప్రసరించడానికి చాలా ఆస్కారం కలుగుతుంది. కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఆచరించాలి. ఎంతసేపటికి కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా మీరు ఒక కాలక్రమాన్ని మీరు నిర్వర్తించుకుంటే ఎంతసేపు మీరు భగవంతుడి దగ్గర కూర్చున్నారు అనే యొక్క ఆలోచన చేస్తే కనుక మీరు వెచ్చిస్తున్నటువంటి సమయం చాలా తక్కువ. కాబట్టి భగవంతుడు కృపాకటాక్షాలు మనకు కలగాలి అంటే ఒక జపం చేయాలి, లేదంటే ఆ స్వామిని మనసులో ధ్యానిస్తూ కూర్చోవాలి. లేదు అంటే కనుక స్వామికి సంబంధించినటువంటి గణపతికి తర్పణ ప్రియుడు, అలాగే అమ్మవారు అర్చన ప్రీతం, సువాసిని అర్చన ప్రీతాయ నమః అని చెప్పేసి మనకి అమ్మవారు దీంట్లో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అమ్మవారికి అర్చన చేస్తే ప్రీతి, పారాయణ చేస్తే ప్రీతి, కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే ప్రీతి, విష్ణువుకి అలంకారం చేస్తే ప్రీతి. ఇలాగా ఒక్కొక్క భగవంతుడికి మనకి ఒక్కొక్క ఇష్టాలు ఉన్నాయి. అలాగే మన అయిష్టాలని పక్కకు పెట్టి ఇవంతా కూడా నీ వల్లే జరుగుతోంది స్వామి అని చెప్పేసి కనుక నువ్వు భగవంతుని ఆరాధన చేసి నీ యొక్క విషయాల్ని, నువ్వు ఇప్పటివరకు కూడా సాధించినటువంటి ప్రగతిని కానీ, లేకపోతే నీ యొక్క ఆలోచనని కానీ పక్కకు పెట్టి సదా ఆ స్వామి యొక్క లేదా అమ్మ యొక్క చింతనలో కనుక మనం ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా ఉదయాన్నే ఆ పూజా మందిరంలో మీకు ఉన్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఆ పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోరు. ఇల్లు మాత్రం అవేవో లైజాళ్ళు అవి ఇవి పెట్టి క్లీన్ చేసుకుంటారు తప్ప ఆ పూజా మందిరంలో మసి పట్టినటువంటివి, లేకపోతే ఆ చిరిగిపోయిన పటాలు ఉండడము, లేకపోతే అద్దం పగిలిపోయినటువంటి పటాలు ఉండడము, ఇలాంటివన్నీ కూడా దోషంగా ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువగా రుణాత్మక శక్తి వచ్చి ఆ భగవంతుడికి మీరు రుణపడటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి బాధలు కనుక మీరు అటువంటివి ఎప్పుడూ కూడా మీరు శుభ్రంగా, ఎప్పుడైతే మీరు దాన్ని శుభ్రంగా ప్రతిరోజు కూడా నిత్యం తుడిచి బొట్టు పెట్టి, ఇంకొకటి చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే ఈ రోజున పూలు పెట్టేసి కొన్ని షాపుల్లో వాటిలో చూస్తూ ఉంటాను నేను, దండ వేసేస్తారు, ఆ దండ అలాగే ఉంచుతారు, మళ్ళీ శుక్రవారం దాకా కూడా దండ తీయరు.
అలాగే మనం కూడా మనం ఎలా అయితే మనం మన యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ మన యొక్క అలంకరణలు చేసుకుంటూ మంచిగా ఆ జడ అల్లుకొని ఆ పూలు పెట్టుకుని మళ్ళీ ఆ తెల్లారేసరికి మీరు తీసేస్తున్నటువంటి పూలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు కూడా అలా తీసేయాలి కదండి. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తూ ఉంటారు. అది గమనించి ఆ యొక్క పూజా స్థలంలో శుభ్రం చేసుకోవడం, ఏవైనా రాగి పాత్రలు ఉంటే రోజు ఎప్పుడు తోముకోవటం, అలాగే ఎప్పుడు కూడా అక్కడ రాగి, కంచు, ఇత్తడి ఇలాంటి సామాన్లు మాత్రమే వాడాలి. ఈ స్టీల్ కుందుల్లో దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా చేయకూడదు. ఇటువంటివన్నీ కూడా ఆ చిన్న చిన్న లోపాలే ఏం చేస్తూ ఉంటాయంటే మన మానసిక ప్రవృత్తిని అనేక మార్పులకి చేర్పులకి కూడా అవకాశం కలిగిస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఈ మానసిక చింతనలు, అలాగే లేకపోతే ఏదో ఉద్యోగం కోల్పోవడం, లేదా అనుకోకుండా మనకి ఏదైనా యాక్సిడెంట్స్ జరగడం, లేకపోతే మనం ఈ రోజున అనుకున్న పని రేపటి పని ఎల్లుండికి అలా వాయిదా పడుతూ ఆ పనుల్లో జాప్యం జరగడానికి కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న కారణాలే మనకి పెద్దగా అవుతూ ఉంటాయి. వాటిని గమనించి మీరు కనుక ఆ ఇల్లును శుభ్రం చేసుకోవటం, అలాగే ఇంటి పరిసరాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా శుద్ధం చేసుకుని ఆ శుద్ధ జలంతో స్వామివారికి చేయటం, లేకపోతే అక్కడ ఏవైతే మనం పూజ చేసామో ఆ తర్వాత కూడా మనం పూజ ముందు ఎలా అయితే శుభ్రం చేసుకున్నామో పూజ అయిన తర్వాత కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకుని ఆ భగవత్ స్థానాన్ని పవిత్రంగా కనుక మనం ఉంచుకోగలిగినప్పుడు భార్యకు ఉద్యోగం కానివ్వండి, భార్య ఉద్యోగం కోసం భర్త చేసినా, భర్త ఉద్యోగం కోసం భార్య చేసినా కానీ ఆ ఫలితం కలుగుతుంది. ఈ యొక్క ఇద్దరు కూడా సంపాదించడం వల్ల ఆ కుటుంబంలో ఆ యొక్క ధనానికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం విహారాలకి, వివాహాలకి ఆర్భాటాలు ఎలా చేస్తామో ఆ విధంగా ఆర్భాటాలకు పోవద్దు. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర మనస్సు ఆ స్థితిని మనం జాగ్రత్తగా ఉంచుకుని భగవంతుడిని కనుక ధ్యానం చేస్తే తప్పకుండా ఆ శుభాలు చేకూరుతాయి. ఆ భగవంతుని కృపాకటాక్షాలు మీ అందరి మీద కూడా ఉంటాయి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.